కారం తినడానికి తర్వాత చక్కెర బుక్కుడు ఎందుకు ఫ్రెండ్స్? ఎందుకు ఫ్రెండ్స్ ఈ గోస? దీంతో చెంచా చూడండి వద్దకొచ్చేనా కలల తీరమే ఏమి ఇస్తాం ఇట్లుంటాయి మన పనులు వస్తుంటుంది అనమాట. అయ్యో అని వరుతుంటే అప్పుడప్పుడు ఇంట్లో. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి మనకి 11:30 అయితే అవుతుంది. సో నిన్న ఏమైందంటే నిన్నటి వ్లాగ్స్ ఒక కంటిన్యూ ఒక 3-4 డేస్ నుంచి వ్లాగ్స్ పెడుతున్నాం కదా. సో ఏం చేస్తారంటే దగ్గర ఒక 40 మెంబర్స్ 50 మెంబర్స్ అది 50 మెంబర్స్ దాకా చూస్తారు. కానీ ఈ 40-50 మెంబర్స్లో ఒక 30 మంది లైక్ చేసినా కూడా మన వీడియో అనేది కొంచెం ముందుకైతే వెళ్తుంది. సో వేరే వాళ్ళ ఫీడ్స్కి అయితే వెళ్తుంది. సో ఈ 30-40 మంది చూసినా సరే ఒక లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. జర ప్లీజ్ లైక్ చేసుకోండి ఫస్ట్. సో మన వీడియో అనేది ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తేనే కొంచెం ఏదైనా రీచ్ వస్తుంది. సో యూట్యూబ్ అయితే రీచ్ ఇస్తుంది. మన ఇప్పుడు నేను పెట్టిన వీడియోకి అయితే రీచ్ వచ్చేసి ఒక 1-2-10 అంటే 200 మెంబర్స్కి అయితే యూట్యూబ్ మన వీడియోని పంపించింది. కానీ అలా చూసింది మాత్రం 55 మెంబర్సే చూసారు. సో 55 మెంబర్స్లో 10 మంది లైక్ చేశారు అనమాట. సో మీరు ఏమి అంటే వీడియో వచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. 50 మందిలో 30 మంది లైక్ చేసినా కూడా మన వీడియో అనేది వేరే వాళ్ళ ఫీడ్స్కి అయితే వెళ్తుంది. సో ఫ్రెండ్స్ లైక్ అయితే చేసుకోండి ఫస్ట్. సో మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. తిన్నావా? కొంచెం తిన్నా. ఓకేనా? టేస్ట్ ఎట్లుంది? లేదు నోటికి. జాంకాయ తింటావా? మరి ఏం తింటావా? చిను ఏం చేస్తున్నావు? లొల్లి ఏమే? పోసిన లేకుండే రెడ్ వచ్చింది. ఒక 110 రూపీస్ ఏమో కొట్టించిన. అరే ఇది కొంచెం రీల్ పోయి దీని మీద. చూసిరా ఫ్రెండ్స్ ఎంత ఉందో. ఇట్లాంటి ఒక 5 తీసుకున్నాము, 4గురికి వస్తుంది. ఒక జాంకాయ 4 తినొచ్చు. చాలా పెద్దగా ఉన్నాయి ఆడ సఫీలు కూడా. అలా నిన్న చికెన్ లివర్ కర్రీ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫ్రెండ్స్. దీనికైతే మంచి రీచ్ వచ్చింది. 2600 వ్యూస్ అంటే ఎంత? 2700 వ్యూస్. మనకి ఎట్లుంటుంది అంటే లేక ఇట్లా వ్యూస్ వచ్చినాయంటే మస్తు ఇట్లా మంచి జోష్ వస్తుంటుంది అనమాట. అయ్యో అని వరుతుంటే అప్పుడప్పుడు ఇంట్లో. సో ఈ సేమ్ ఇంత మంచి రీచ్ వచ్చింది దీనికి. సో నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఇంకొక రెసిపీ ట్రై చేస్తున్నాను అనమాట ఇంట్లో. సో అది ఏందనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. నా మైసెల్ఫ్ మనోజ్ నాని అని ఉంటుంది. సో ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా జాంకాయ ఇట్లా కలర్ లోపల ఇట్లా మంచి కలర్ రావాలన్నమాట. ఇది చాలా హెల్దీ. సో జాంకాయ ఏం చేస్తుందంటే మంచి హ్యూమినిటీ పెంచుతుంది అన్నమాట. ఇది ఇవ్వడరా ఈ టైంలో. జాంకాయ ఏంటంటే మంచి హ్యూమినిటీని పెంచుతుంది అనమాట. విటమిన్ సి వస్తుంది, ఫైబర్ అండ్ సపోర్ట్స్ ఫర్ హెల్తీ హార్ట్ అనమాట. సో హార్ట్ కూడా చాలా మంచిది అనమాట జాంకాయ. సో నేను ప్రతిసారి ఇప్పుడు నాకు ఎట్లా అంటే 1 వీక్ ఒకసారి నేను ఖచ్చితంగా జాంకాయలు తీసుకుంటాను. ఇప్పుడు ఇట్లాంటి పెద్ద ఒక 5-6 తీసుకున్నాను అనుకో, ఒక 1 వీక్ వస్తాయి. ఇంట్లో ఎవరు తినరు, నేను ఒక్కనే తింటాను జాంకాయ మ్యాక్స్. ఇక నేను వచ్చినప్పుడు ఒకసారి మమ్మీకి ఇస్తాను, అప్పుడప్పుడు డాడీ తింటాడు, ఇక మా జాన్వాడు తింటాడు. సో వీక్లీ వన్స్ అయితే ఫ్రూట్స్కి మనకి ఈజీ ఒక 500 అయితే అవుతుంది అనమాట. అక్కడ సప్లిడలా అప్పుడు రెగ్యులర్ తీసుకుంటుండే. ఇప్పుడు ఏంటంటే ఒక అన్న ఉంటుండే. ఆ అన్న ఒక లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ అనుకుంటా, 6 మంత్స్ బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ చనిపోయింది పాపం. అన్న ఉన్నప్పుడు మేము రెగ్యులర్ అన్న దగ్గర తీసుకుంటాం. పోయి కాల్ చేసి మంచిగా తక్కువ రేట్లో కొంచెం ఎంతో కొంత తక్కువ అయితే చేసిస్తుండే. సో ఇప్పుడు మేము ఫ్రూట్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత అడుగుతుందో వెయిట్ రావాల్సి వస్తుంది. ఇక తప్పదు, వేరే దగ్గర డిమాండ్ చేయలేం కదా. ఇప్పుడు మనకు తెలిసిన దగ్గర అంటే ఎంతో కొంత అన్న చూడండి అంటే తగ్గిస్తారు. కానీ ఇప్పుడు బయట వాళ్ళు అట్లా కాదు కదా. సో జాంకాయ తినేసి ఇంకోటి నేను చెప్పిన ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టినా మంచి రీచ్ వచ్చింది దానికి. మనకి ఎట్లా అంటే రీచ్ అంటే ఎట్లా అంటే ఒక 2000-3000 వ్యూస్ వస్తుంది చాలు. ఎందుకంటే మనకు ఉన్నదే 400 మంది ఫాలోవర్స్. ఆ 400 మంది ఫాలోవర్స్లో ఎవరు ఇప్పుడు మ్యాక్స్ ఫాలోవర్స్ ఎక్కువ చూడరు, లైక్ కూడా చేయరు అనమాట. మనకున్న ఫాలోవర్స్లో ఏంటంటే బయట వాళ్ళకి పోయిందంటే అప్పుడు మన వీడియో అనేది మంచిగా పుష్ అవుతుంది అనమాట బయట వాళ్ళ దగ్గర పోతే.
ఒక్క అటుకైనా వేసి చూడండి వద్దకొచ్చేనా కలల తీరమే సర్కారురా. సో దీంట్లో కొంచెం కారం ఉప్పు రెండు వేసుకొని మిక్స్ చేసుకొని తిన్నామనుకో కొత్త ఆడుతుంది, నోరంతా మండిపోతుంది. ఇట్లా వేసుకోవాలా కారం, సంపుడు పంపాలా కారం వేసుకొని. అయ్యా ఎక్కువైంది. కారం వేసి ఉప్పు వేసి రెండు మిక్స్ చేసి అదే సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఏం బాధలేదు దీనికి. అమ్మా ఏం మూతలు ఎక్కడికి వస్తుంది నాకు. రైట్ సెట్. సో మిక్స్ వెల్. సో దీన్ని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో చూద్దాం టేస్ట్. సూపర్. ఉందా తింటావాడు తింటావా జాంకాయ తింటావారా? అప్పుడు రోడ్ల మీద కూడా ఉప్పు కారం కరెక్ట్ మధ్యలోకి జాంకాయ మధ్యలో కట్ చేసి ఉప్పు కారం ఆ మధ్యలో ఇట్లా వేసేస్తుండే. మధ్యలో వేసి దాన్ని ఏం చేస్తున్నాడు ఇట్లా రాసి ఆ పీస్ బయటికి తీసి తింటుండే. మస్తు మజా వస్తుంది అప్పుడు. ఇంకే మధ్య తింటారు కానీ అప్పుడైతే కిందికి మా ఇల్లు కొంచెం పైగా ఉంటుంది అన్నమాట. సో రోడ్ మీద సౌండ్ ఏ సౌండ్ వినిపించినా కూడా దేని గురించి సౌండ్ వినిపించినా కూడా కిందికి ఉరుకుతుండే. అప్పుడు ఏం చేస్తుండే మన దగ్గర పైసలు పోతున్నాయి కదా, ఈ రఫ్ నోట్లు బుక్కులు అవి ఏముంటాయి కోటర్ చేసే డబ్బాలు తీసుకొని కిందికి ఉరుకుతుండే. మన సైకిల్ మీద ఒక అంకుల్ వస్తుండే కదా, పల్లీలు అమ్ముతుండే, పల్లీలు ఇస్తుండే, కోటర్ సీసాలకు పైసలు ఇస్తుండే, బుక్కులకు పైసలు ఇస్తుండే. ఇంకా ఒక స్వీట్ వస్తుండే, మనం స్వీట్ కట్టుకొని ఇట్లా వాచ్లో ఒక స్వీట్ కట్టి పోతుండే. సో అవన్నీ వస్తున్నాయి అప్పుడు ఉరుకుతున్నాయి అనమాట బాగా. ఈ జాంకాయ ఇవన్నీ అప్పటి నుంచి అలవాటైనాయి. అబ్బా కారం ఎక్కువైంది ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను కారం ఎక్కువ తినను, వీళ్ళు ఒక చెంచా ఎక్కువ పడ్డది. రెండు చూసిరా కారం ఎక్కువ తినడం వల్ల మన స్కాల్ప్లా వాటర్ వస్తాయి. సో ఆ వాటర్ ఏం చెప్తుంది అంటే ఆ కారం నీతో కాదు, ఆ నీ బ్రెయిన్ సైన్ ఇస్తుంది అనమాట. ఆ కారం నీతో కాదు, ఇప్పటికి ఆపేసి అని చెప్పేసి చెప్తుందంట. తల మొత్తం పచ్చి అయిపోయింది ఇక చెమట. సో ఇట్లా రావద్దు, అసలు మంచిది కాదు. సో బ్రెయిన్ ఇచ్చే సైన్స్ అనమాట అవి. కారం తినొద్దు, నీతో అయితే లేదు వదిలేసి అని చెప్పి చెప్తుంది అనమాట. కానీ మనం ఏం చేస్తాం, టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి కలుసుకొని ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఇది కోసినాం మామూలుగా ఇప్పుడు వద్దంట. ఇప్పుడు ఇది ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది. దీన్ని తీసుకొని నేను ఆడ పెట్టిననుకో సాయంత్రం వరకు అన్నీ నిండిపోతుంది, వదిలేస్తారు, పడేస్తారు, డబ్బులు వేస్ట్ కదా అట్లా. అందుకే ఏదైనా కడుపులోకే పోవాలి, అనవసరంగా పైసలు వేస్ట్ చేద్దాం. ఉట్టి వస్తలేవు కదా, కష్టపడుతున్నాం కదా, సో తినేద్దాం. కారం చాలా ఎక్కువైంది ఫ్రెండ్స్. కారం తినడానికి తర్వాత చక్కెర బుక్ కూడా ఎందుకు ఫ్రెండ్స్? ఎందుకు ఫ్రెండ్స్ ఈ గోస? దీంతో చెంచా ఎక్కువ పడ్డది ఫ్రెండ్స్. ఆహా అసలు ఇంకా 4 పలిగింది అనుకో, మన ఛాయ్ అయినారా వేడి ఛాయ్ అయినా మొత్తం పగిలిపోయింది. అప్పటి నుంచి ఏం తినడానికి వస్తలేదు నాకు. సో ఫ్రెండ్స్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా ఫ్రెండ్స్, చూడు ఎట్లా చేస్తున్నాం. మా చిన్న స్నానం చేస్తున్నాడు ఫ్రెండ్స్. అసలు షుగర్ కంట్రోల్ చేయడానికి జామకాయ తిన్నాను ఫ్రెండ్స్. నేను చూడు జామకాయ తిన్నా, మళ్ళీ ఇప్పుడు షుగర్ తిన్నా. ఏం లాభం ఇక, ఏమి ఇస్తాం? ఇట్లుంటాయి మన పనులు. బాబా